ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల కోసం ఏం చెప్తారు? 6 గ్యారంటీలు 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాంట్లో ఒక్కటంటే ఒకటి నెరవేర్చలే. ఒకటి ఫ్రీ బస్సు పథకాన్ని వాళ్ళు ముందర పెట్టుకున్నారు. దాన్ని ఏదో ప్రారంభించినట్టు చేశారు. కానీ ఒక బస్సులో 50 మంది కూర్చునే పరిస్థితి ఉంటే వాళ్ళు 60-70 మంది ఉంటున్నారు. ఢిల్లీలో అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మీరు బస్ డిపోలకు పోయి సర్వీసుల లెక్క తీసుకుంటే 2014 ముందు చాలా బస్సులు రూట్లలో నడిచినాయి. ఇవాళ సర్వీసులు తగ్గించింది, ఖర్చు తగ్గించుకుంటుంది, 0 టికెట్ కాబట్టి. సో ఆ బస్సుల్లో కూడా గొడవలు అవుతున్నాయి. మీరు చూస్తూ ఉన్నారు. కండక్టర్ మన డ్రైవర్ సీట్లకి వెళ్ళి కొంతమంది ఎక్కుతున్నారు, కిటికీలకి కొంతమంది ఎక్కుతున్నారు. మొత్తం సింగులు చెక్కి కొంగులు పట్టుకొని జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు. సో దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫ్రీ టికెట్తో పోయిన మహిళకు సీట్ ఉంటలేదు. టికెట్ ఖర్చు పెట్టిపోయి మొగోళ్ళు ఎవరైనా ఎక్కితే బస్సులు వాళ్ళకు సీట్ ఉంటుంది. ఒక రకమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి అదొకటి ఉంది. అది కాక ఇక రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇందాక నేను చెప్పినట్టుగా వడ్లకు మద్దతు ధర మీద 500 రూపాయల క్వింటల్ బోనస్ కానీ, 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ కానీ, 4,000 నిరుద్యోగ వృత్తి కానీ, గృహజ్యోతి పథకం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ గృహజ్యోతి పథకం కానీ, ఇందిరా మిల్లు కానీ, ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయాలి. అదే కాక 420 హామీలు అంటే 5 నెలల్లో ఎలక్షన్స్ కోడ్స్ ఉన్నాయి మధ్యలో, ఎట్లా మేము అమలు చేసే టైం కూడా మాకు లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డికి ఆ మాత్రం బుద్ధి లేదా? ఆయన ఎమ్మెల్సీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, గతంలో ఎంపీగా పనిచేసిండు. December 9 నాడు నెంట్ల రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను. మరి ఎందుకు చెప్పినట్టు నీకు బుద్ధి లేదా, సోయి లేదా? August 15th కి టైం ఇచ్చినట్టు. August 15th అది కూడా చూద్దాం. August 15th ఎట్లా చేస్తాడో, ఏం చేస్తాడో అది కూడా చూద్దాం. అంటే ఈయన పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి August 15th, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి December 9, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. వీళ్ళంతా గెలిపిస్తూనే చేస్తాను, మళ్ళీ మాట మారుస్తారు. ఖచ్చితంగా మీరు చూడు, అదే జరిగింది. రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు, పరిపాలించినటువంటి సత్తా గతంలో లేదు, ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఆయన తెలంగాణలో ఉద్యమంలో లేడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల పోరాటాలు, తెలంగాణ రైతాంగం యొక్క సమస్యలు, ఇవన్నీ కూడా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఒక బ్లాక్ మెయిల్. అటువంటి వ్యక్తికి ప్రజల సమస్యలు, ప్రజల ఆలోచనలు ఎట్లా కనబడతాయి, ఎట్లా అర్థమవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏమీ చేయలేడు రేవంత్ రెడ్డి. నాకు స్పష్టత ఉంది. ఇవాళ ఆయన ఒకటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పింది ఆర్ ట్యాక్స్ అని చెప్పి. ఇవాళ ఆయన డబ్బుల వసూళ్లలో బిజీగా ఉన్నాడు తప్ప ఆయన ఏం చేసే ఆలోచనతో లేడు, ఏం చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఈయన ఒక దిక్కు ఆర్ ట్యాక్స్, తర్వాత బట్టి విక్రమార్క బి ట్యాక్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్, ఇది బ్రూ ట్యాక్స్. లేటెస్ట్ గా ఇప్పుడు తిన్మార్ మల్లన్న గెలిస్తే క్యూ ట్యాక్స్ తయారైంది. ఫైనల్ గా ఏం చెప్తారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గురించి? నేను ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఈ 3 జిల్లాల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవి 3 కూడా ఉద్యమాల జిల్లాలు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం కానీ, విప్లవ ఉద్యమాలు కానీ, దళిత బహుజన అస్తిత్వ ఉద్యమాలు కానీ, అనేక రకాలైనటువంటి ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతాలు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు, మీరు 4.5 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు. మీరు 4 కోట్ల పైచిలకు ప్రజల గొంతుకగా మీరు మారాలి డెఫినెట్ గా. ఎందుకంటే ఈ 5 నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తే వాళ్ళు గతంలో దుర్మార్గంగా పరిపాలించాలనేది అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో పెద్దగా ఏం చేయాలనేటటువంటి స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలన, దగా పాలన చేస్తూ, కక్షలు కార్పణ్యాలతో హత్యా రాజకీయాలు చేస్తూ తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. సంక్షేమం పక్కకు పెట్టారు, అభివృద్ధి పక్కకు పెట్టారు. ఇవాళ అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, కొంత ఢిల్లీకి పంపిస్తున్నారు, ఆ పనులు బిజీ ఉన్నారు. కాబట్టి 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగే ఈ ఎన్నికల్లో వాళ్ళకు ఒక సురుకు తలగాలి. ఒక సురుకు తలగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారిని, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను గెలిపిస్తే ఆయన ప్రశ్నిస్తాడు, మాట్లాడతాడు, ఒక ధిక్కార స్వరంగా నిలబడతాడు, యువకుడు కొట్లాడతాడు. తద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా అర్థమైపోతుంది. 34 అసెంబ్లీ నియోజకవర్గాలు 5 నెలల అసెంబ్లీ ఎన్నికల మన పరిపాలన తర్వాత మనల్ని ప్రజలు రిజెక్ట్ చేసినట్టే ఏదో తేడా కొడుతుందని చెప్పి వాళ్ళ పద్ధతి, వాళ్ళ ప్రవర్తన మార్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు చేయాల్సినటువంటి పాలన మీద దృష్టి పెడతారనేటటువంటి నా ఉద్దేశం. దానికోసం నేను ప్రజానీకానికి పేరుగా ముఖ్యంగా ఈ 3 జిల్లాల విద్యావంతులు, మేధావులు, డాక్టర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టులు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్న పట్టభద్రులందరికీ దయచేసి మా రాకేష్ రెడ్డి గారి 3వ నెంబర్ దానికి 1వ ప్రయారిటీ ఓటు వేసి, ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేసి వారిని గెలిపించండి, ఆశీర్వదించండి, మద్దతు ఇవ్వండి. మీ బిడ్డగా డెఫినెట్గా మీ తరఫున గొంతుగా కౌన్సిల్ ఆయన కొట్లాడతారు. ఎమ్మెల్సీ కానీ, తర్వాత ఇక్కడ మన కౌన్సిల్ కానీ, అక్కడ రాజ్యసభ కానీ, ఈ 2 పెద్దల సభలు. ఈ పెద్దల సభలు ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో ఆనాడు అంబేద్కర్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సో గ్రాడ్యుయేట్స్ కు ప్రతినిధులుగా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రతినిధులుగా, టీచర్లకు ప్రతినిధులుగా కొంతమంది ఆ స్థానాల నుంచి ఎన్నికై రావాలి, ఆ కౌన్సిల్లో మంచి చర్చ జరగాలి అనేటటువంటి ఆలోచనతో అవి ఏర్పాటు చేసింది. మరి అవి అటువంటి మంచి వాళ్ళకు అడ్డాలు కావాలి తప్ప బూతుల గడ్డ కావాలి, బ్లాక్ మెయిలర్ల గడ్డ కావాలి. కాబట్టి దానికోసం నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విద్యావంతులను ఎన్నుకోవాలి, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి, ఫైటర్స్ కావాలి, మనకు చీటర్స్ కాదు.
బ్లాక్ మెయిలర్స్ కాదు, మనకు నిజమైన నాయకులు కావాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించండి, దీవించండి. మా ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించమని కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.